ఒకటవ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించును గాక, మనందరితో మాట్లాడును గాక, వినే చెవులు, గ్రహించగల మనసు మనందరికీ దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఈ పరిశుద్ధ దినాన అందరినీ సజీవలకులోంచి నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి నాకును మాకును అందరికీ ఇచ్చిన కృపాభాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నీవే కదా నడిపించావు. చదవని లేఖనాన్ని మీరు ఆశీర్వదించి నాతో మాట్లాడమని, వినే చెవులు, గ్రహించగల మనస్సు మా అందరికీ అనుగ్రహించమని, గలిబిలి చేసిన దుష్ట శక్తుల ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్మ కార్యమును విడుదల చేస్తున్నాం. మా అందరిలో ఏక మనస్సు అనుగ్రహించండి, ఏక హృదయము అనుగ్రహించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. చాలామంది ఈరోజు రాలేదు, మరి ఎందుకు రాలేదు తెలియదు. చలి ఎక్కువ ఉందనా లేకపోతే పండగ దగ్గర వస్తుందని నాకైతే తెలియదు. ఆ దినము సమీపించుట మనం చూసిన కొలది మరి ఎక్కువగా చూడుకోవాలి. ఇది మీకు అర్థం కాదు, ఇప్పుడు మీకు అర్థం కాదు. దైవ సేవకులు, బైబిల్ గ్రంథంలో ఉంటుంది, నీతిమంతులు కొనిపోబడుతున్నారు, కానీ దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎందుకు? రాబోయే దినాలు శ్రమలు రాబోతుంది కాబట్టి వాటి నుంచి తప్పించబడి వారు కొనిపోబడుతున్నారు అని లేఖనం సెలవిస్తుంది. పాతాళంలో పడితేనే కానీ ధనవంతుడికి అర్థం కాలే. అయ్యా, భూలోకంలో ఉండేటప్పుడు మేము సరి చేసుకోవాలి, సమయం ఉండేటప్పుడు దేవుని సన్నిధికి పరిగెత్తుకుని వెళ్ళాలి, కుటుంబ సమేతంగా వెళ్ళాలి అనే సంగతి అక్కడ పడితేనే కానీ, అందుకే కదా సామెత ఉంటుంది, బాధపడితేనే కానీ బోధపడదని. అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి అనేది కూడా మెసేజ్ చెప్పాను కదా. కాబట్టి భయంకర దినాలు రాబోతున్నాయి. సైలెన్స్లో పెట్టండి. ప్రభు మీకు సహాయం చేయను గాక. హల్లెలూయా. ఒకరినొకరు ప్రోత్సహించండి. మాకు సంబంధం లేదు అని ఉంటే అది కుటుంబం కాదు. మాకు సంబంధం లేదు అని ఎక్కడ ఉన్నా సరే అది కుటుంబం కానే కాదు. కుటుంబం అంటే ప్రతి ఒక్కరు పట్టించుకోవాలి, ప్రతి ఒక్కరు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఆ విధంగా ఉంటేనే కుటుంబం అనబడుతుంది. ఆ విధంగా దైవ సేవకులు ఎంతవరకు చేయగలరో అంతవరకు ప్రయత్నం చేస్తారు. మీరు ఎంతవరకు చేయగలరో మీరు కూడా ప్రయత్నము చేయండి. సింగిల్గా నేను నిర్ణయం ఎప్పుడూ తీసుకోవట్లేదు. నిర్ణయం వల్లన్నీ మన అందరం కలిసి తీసుకుంటున్నాం. ఎందుకు అని అంటే మీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. మీకు అనుకూలమైన పరిస్థితిని బట్టి ముందుకు వెళ్ళాలని ఉద్దేశం. నేను సేవకుడిని కాబట్టి ఇది చెప్తే ఇది చేయండి అని కాకుండా, సమయం ఏమైనా మీకు చలిగా ఉందా, ఎక్కువ రాలేకపోతున్నారు, అది కూడా మనం ఆలోచిద్దాం. ఒకవేళ మీరు సమయానికి రాగలమంటే. నిన్న ఇక్కడ 10 వరకు ఉన్నాను అనుకుంటాను. ఇక్కడే 10 ఎక్కువ అయింది. చాలా ఆలస్యం అయిపోయింది. నేను లేట్ అయిపోయాను అనుకున్నాను. పరిగెత్తి వచ్చేటప్పుడు ఎవరు లేడు. శబ్దం ఒకడు ప్రైజ్ లార్డ్ అన్నాడు. అమ్మయ్య, అందరికంటే నేనే ముందు వచ్చాను, ఆశీర్వాదం నాకే అనుకున్నాను. ప్రైజ్ లార్డ్. ఎందుకని ముందే ఆయన ఉంటారు కదా. ఎవరు చాక్లెట్ పట్టుకుని ముందు ఉంటారు కదా. ఎవరు వస్తే అయిపోయింది అనుకో, అయిపోయిందంట. లాస్ట్ వీక్ అనుకుంటా దుప్పట్లు పంచాం.
కొంతమందికి అయిపోయింది అయ్యా అని చెప్తాం. ఎందుకంటే దుప్పటి ఉన్నా సరే అడుగుతున్నారు, వాళ్ళు ఉన్నా అడుగుతున్నారు, అయిపోయింది అయ్యా అని చెప్తాం. ప్రభునామానికి మహిమ కలుగునుగా. గడిచిన వారంలో క్రిస్మస్ సందేశం మీకు జ్ఞాపకం చేశాను. ఎవరి గురించి అండి? మోసా గురించి. యోసేపు గురించి గుర్తు చేశాను మీకు కదా. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం ఎవరి గురించి అండి? మరియా గురించి కదా వ్రాయబడింది. మరియా గురించి. దాని గురించి ఈరోజు కొద్ది నిమిషాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు గురించి తెలుసుకున్నాం, మనకు అంతా అర్థమైపోయింది. ఇప్పుడు అర్థం అవ్వాల్సింది ఎవరి గురించి? యోసేపు గురించి అర్థమైపోయింది కదా. నెక్స్ట్ ఎవరి గురించి? మరియా గురించి. 38వ వచనంలో మనం చదువుకున్నాం ఏమిటి అంటే, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నమాట. కొంచెం ముందుకు వచ్చేయండి, కొంచెం ముందుకు వచ్చేయండి, కొంచెం ముందుకు వచ్చేయండి. మరియా మాట్లాడుతున్న మాట ఎప్పుడు మాట్లాడింది అనేది మీకు గుర్తు చేసి ముందుకు వెళ్తాను. 1వ అధ్యాయము 26వ వచనం నుండి చూసుకుంటే కొన్ని సంఘటనలు ఆమె గురించి వ్రాయబడిన మాట. దేవదూత దిగి రావడం అనేది 28వ వచనం నుంచి, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభమని ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములో ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు చాలు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సంఘటన అన్ని మీకు తెలుసు కదా. దేవదూత సంభాషణ చేసిన ప్రతీదీ మీకు తెలుసు కదా. దేవదూత వచ్చి మాట్లాడింది ఎవరి దగ్గరికి? కన్య అయిన మరియ యొద్దకు వచ్చి ఒక శుభవచనం. ఏ వచనము? అంతేనా? ఇది గమనించండి. ఈ పాయింట్ ఒకటి పట్టుకోండి. ఏ వచనం? దూత చెబితే శుభవచనమా లేకపోతే శుభవచనం కాదా? ఏమండి, శుభవచనమేనా? మళ్ళీ చదవండి 28వ వచనము. దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. 27వ వచనం చదువుతారా? దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని శుభవచనమా కాదా అంటే, దూత మాట్లాడుతున్న ప్రతి మాట ఏ వచనము? పక్కా దూత మాట్లాడుతున్న ప్రతి మాట శుభవచనము. అదే కదా మరి అంటుంది, ఈ శుభవచనం ఏమిటో అని చూసిందంట. చెప్పండి, అది శుభవచనమా కాదా? శుభవచనమా కాదా? మరియ కాదా? మరియే కదా అంటుంది, మాట్లాడుతుంది ఎవరో? మరియే కదా. ఈ శుభవచనము ఏమిటి అని కదా దూత వైపు చూస్తుంది. ప్రభువు నీకు తోడై ఉండునుగాక అనగానే, అరే ఏంటి మంచి శుభం అంటే మంచి కదా,
ఈ మంచి వార్త ఏమిటి అని మరియా అన్నది. ఈ ప్రజలకి తెలుపుతున్న శుభవార్త ఏంటి అనేది మరియా అనలేదు, కానీ తనకి వచ్చిన శుభవార్త అనేది మాట్లాడుతుంది. ప్రభు నామానికి మహిమ కదా. ఆ శుభవార్త ఏంటంటే ఆమె కన్యక అంట. అతడు చెబుతున్న మాట, నువ్వు గర్భమును ధరిస్తావు, కుమారుని కంటావు, కాబట్టి అతడు సర్వోన్నతుడు, అతడు గొప్పవాడై సర్వోన్నతుడు కుమారుడు, దేవుని కుమారుడు అనబడతాడు అని యేసు అని పెట్టి, ఇవన్నీ తెలుసు కదా అని చెప్పగానే ఆమె అంటది, ఇది ఎలా సాధ్యం, నేను పురుషుని ఎరుగనిదా. దీని గురించి చాలా సందర్భంలో మీరు మాట్లాడాను. చాలామంది మరియా కుమారుడు యేసు అని నమ్ముతారు కదా. అది ఎక్కడుంది? బైబిల్లోనే ఉంది. ఎలా పుట్టాడు అని కూడా బైబిల్లో ఉంది. కానీ దాన్ని వక్రీకరిస్తూ వారి మాట, సొంత మాటలు జోడిస్తారు. ఆమె మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను పురుషుని ఎరగలేదు అన్న చెప్పాది కదా. పురుషుని ఎరగలేదు కాబట్టి ఇది ఎట్టా సాధ్యము అన్నది కదా. అప్పుడు దేవదూత మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వస్తాడు, సర్వశక్తిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కాబట్టి నువ్వు గర్భము ధరిస్తావు అని చెబితే, అప్పుడు మనం 38వ వచనంలో చదువుకున్న మాట ఏంటంటే, ఇదిగో ప్రభు దాసురాలును నీ మాట చెప్పున ఏంటంటే ఈ శుభవచనం ఏం చేసింది? యాక్సెప్ట్ చేసి కదా. ఏ వచనము అనండి, నీ మాట చెప్పున నాకు జరుగునుగా. నాకా మీకా? మీకు. ఇదే మాట మీద ఉండండి. పోయిన వారంలోనే గుర్తు చేశాను. మరియా యూదా మతంలో పుట్టింది. యూదా మతంలో నిష్ఠమైన పద్ధతి ఉంటుంది. ఏమిటి ఆ పద్ధతి అని అంటే, వారు చేతులు కడుక్కుంటా భోజనం చేయరు, ఎవరి దగ్గరికి వెళ్ళరు, ముట్టుకుంటే స్నానం చేయాలి ఖచ్చితంగా, పాపంలో జీవిస్తున్న వారిని చేర్చుకోరు, పాపము చేసిన వారిని రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఏం చేయాలి? నేను గడిచిన వారంలో చెప్పాను ఏంటంటే, నిశ్చితార్థం అయిపోయింది, ప్రధానము అయిపోయింది, పెళ్ళి మాత్రమే ఉంది. ఈ మధ్యలో జరుగుతున్న సంఘటన ఇది. ఈ మధ్యలో జరుగుతున్న సంఘటన ఏమిటి అని అంటే, ఈ మధ్యలో ఏం కాకూడదు? గర్భవతి కాకూడదు. అది వారి సిద్ధాంతం. ఒకవేళ గర్భవతి అని తెలిసిందా, 2-3 సాక్ష్యం చెప్పారా, ఊరు బయటికి ఇడ్చుకొని తీసుకెళ్ళి రాళ్ళు రువ్వి చంపేస్తారు అంతే. దానికి కోర్టు అవసరం లేదు, జడ్జి అవసరం లేదు, ఇంకెవ్వడూ అవసరం లేదు. వారు ఊరు వాళ్ళే ఇడ్చుకొని తీసుకొస్తారు రాళ్ళు, ఎవరు అడగడానికి లేదు. ఇంకా మరి ఏం చేసింది? ఏంటి అశుభవచనము కదా. గర్భం ధరించిందని తెలిస్తే చంపేస్తారు కదా, మరణమే కదా. ఇప్పుడు ఏది రిసీవ్ చేస్తుంది? అదే అనుకుంటున్నాను. నేను చచ్చినా పర్వాలేదు, నా ప్రాణము పోయినా పర్వాలేదు, కానీ నీ దాసురాలైన నాకు నీ మాట చొప్పున నెరవేర్చబడునుగాక. దేవుని చిత్తము చేయడానికి నా ప్రాణము పోయినా పర్వాలేదు అని మరియా ముందుకొస్తే, ఈరోజు నువ్వు నేను సంతోషంగా అందరూ కూడుకుంటున్నాం, హ్యాపీ క్రిస్మస్ చేసుకుంటున్నాం. ఒక ఆమె తెగించింది కాబట్టి. తెలియదా మరియకు చంపేస్తారని? తెలుసు కదా, అదే సిద్ధాంతంలో పెరిగింది కదా, అదే మతంలో పెరిగింది కదా, ఆ దేవుణ్ణి ఆరాధిస్తుంది కదా, మత పెద్దలు ఉన్నారు కదా, అన్నీ బోధిస్తున్నారు కదా, అన్నీ తెలుసు కదా. తెలిసినప్పటికీ కూడా దేవదూత మాట్లాడాడు కాబట్టి, దేవుడు మాట్లాడాడు కాబట్టి, అది దేవుని మాట కాబట్టి, అది దేవుని చిత్తము కాబట్టి, ఆ చిత్తము నేను చేయడానికి ఎవడు చంపినా పర్లేదు, ఎవడు రాళ్ళు రువ్వి కొట్టినా పర్వాలేదు, దేవుని చిత్తమే జరగాలి అని ముందుకొస్తే అది హ్యాపీ క్రిస్మస్.
లేకపోతే నువ్వు నేను చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అండి? లేదు సార్. హ్యాపీ క్రిస్మస్ లేదు. ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. నేను మొత్తుకుంది ఏంటంటే మన తర్వాత వాళ్ళు చెప్పుకోవాలి, మన తర్వాత వారు హ్యాపీ క్రిస్మస్. ఇంకా అనేక మంది ఉన్నారు. మన పిల్లలు కాదు, మన పిల్లలకి ఎలా నేర్పించాం, మన పిల్లలు కాదు, ఇంకా రాబోయే తరము వారు హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోవాలి అని అంటే నువ్వు నేను ప్రాణానికి తెగిస్తే యేసు రక్తమే చేయి. ఏం చేయాలి? ప్రాణానికి తెగించేవాడు ఎవడు నడిచాడు ఈ రోజుల్లో? ఇక్కడికి రాగానే ఏం జరగాలి? మేలు జరిగిపోవాలి. ఇక్కడ రాగానే ఏం జరగాలి? అద్భుతాలు జరిగిపోవాలి. ఇక్కడ రాగానే అంటే ప్రార్థన ఆలకించబడాలి. ఇక్కడ రాగానే ఏమన్నా శత్రువులు మిత్రులు అయిపోయారు. యేసు రక్తమే చేయి చెప్పరే. ప్రాణానికి ఏ హాని రాకూడదు, ఏ అడ్డు రాకూడదు, ఏ అవమానము రాకూడదు. ఎక్కడికి వెళ్ళిన గౌరవమే, ఎక్కడికి వెళ్ళిన ఘనతే, ఎక్కడికి వెళ్ళిన పూదండే ఉండాలి. యేసు రక్తమే చేయి. ఆనందపురం వెళ్ళి మల్లెపూలు తెచ్చి లేకపోతే ఏదో దండ తెచ్చి వేసేస్తుండాలి. యేసు రక్తమే చేయండి. అప్పుడు దేవుడి కార్యం, అప్పుడు దేవుడి కార్యం. మరియకి అదేనా శుభవార్త? శుభవచనం ఏంటంట? ఇందాక ఏమన్నారు? నీ మాట చొప్పున నాకు అన్నారుగా. మరియ కూడా అలాగే అన్నారు. ఏమిటి కోరుకుంటుంది? ఒక దినాన యేసయ్య దగ్గరికి కూడా ఒక ఆమెను తీసుకొచ్చారు కదండి. మోసే ఏమో మాకు ఏం చెప్పాడు? రాళ్ళతో కొట్టమని చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. రాళ్ళతో కొట్టమని చెప్పాడు కదా. నువ్వేం చెప్తావు? నువ్వు బోధకుడని చెప్తున్నావు, దేవుని కుమారుడని చెప్తున్నావు, దేవుని యుద్ధ నుండి నేను దిగి వచ్చానని చెప్తున్నావు. ఈమె వ్యభిచారంలో పట్టబడింది కదా, మరి ఏం చేయమంటావు అని నిలదీసి అడగలేదా? అదే సిద్ధాంతంలోనే మరియ పుట్టింది కదండి. అది యేసుక్రీస్తు ఎప్పుడు ధర్మశాస్త్రంలోనే పుట్టాడు కదా. ధర్మశాస్త్రం అమలులో ఉండేటప్పుడే యేసుక్రీస్తు పుట్టాడు. అందుకే 8వ దినాన సున్నతి చేయడానికి దేవాలయానికి తీసుకెళ్లారు ఆయన. ధర్మశాస్త్రాన్ని అమలుపరచి దానిని రద్దు చేయడానికి యేసయ్య వచ్చాడు, కానీ అది పూర్తిగా అమలు చేయకుండా కొట్టేయడానికి కాదు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తాను. నేను ఈయన దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాను. తీసుకుంటే రాస్తాం కదండి, రాస్తారా లేదా? రాస్తాను. ఈయన అడుగుతున్నారు, నేను ఇవ్వలేకపోతున్నాను. ఈయన అడుగుతున్నారు, నేను ఇవ్వలేకపోతున్నాను. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఈయనేమో అడుగుతున్నాను. ఆ సమయంలో ఒక ఆయన వచ్చేసి నా రుణము ఆయనకి తీర్చేసి ఆ పత్రం తీసుకొచ్చి చింపేశాడు. దేవునికి స్తోత్రం. అది ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనకు రుణముగాను అడ్డముగా ఉన్న చేవ్రాతని